హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మ ప్రవీణ్. ముందుగా అందరికైతే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు 31. అయితే ఇప్పుడు మనం వచ్చేసి గ్రానైట్ కిరాయికి వెళ్తున్నాం అన్నమాట. అంటే ఎక్కడ అంటే ఇది అసన్పర్తి దాటిన తర్వాత, హన్మకొండ దాటిన తర్వాత, అసన్పర్తి దాటిన తర్వాత ఎలకతుర్తి అని వస్తుంది. అక్కడ చాలా ఉంటాయి ఫ్యాక్టరీలు. అంటే నార్మల్గా ఒక 15 అట్లా ఉంటాయి. ఒక రోడ్లో మొత్తం అదే ఉంటుంది అనమాట. మొత్తం కట్టింగే ఉంటుంది, గ్రానైట్ కట్టింగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక తెలిసిన మామ అక్కడే తీసుకొద్దామని అన్నాడు. అయితే యాక్చువల్గా ఈ కిరాయి వచ్చేసి 3000 అయితే తీసుకోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే 50 కిలోమీటర్స్ వస్తుంది. 50 100 ఇంటూ మన పెద్ద బండి కాబట్టి 25 తోటి వేసిన 2500 ప్లస్ 500 డ్రైవర్ అయినా 3000 ఎగ్జాక్ట్లీ అవుతుంది అనమాట. సో మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే, లేదు నార్మల్గా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ఒక 1000 ఫ్యూయల్కి వేసుకున్నా కూడా ఖచ్చితంగా 1000 బండికి ఉండాల్సిందే, ఇంకొక 1000 డ్రైవర్కి ఉండాల్సిందే. అలా 500 మనం ఇస్తాం, 500 అట్లా కాబట్టి ఆ క్యాలిక్యులేటర్ ప్రకారం ఖచ్చితంగా. సో నేను 2500కే వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను అంటే, నేను కూడా నా ఇంటికి అదే చేద్దామని అనుకుంటున్నా. నేను వెళ్ళి చాలా రోజులు అవుతుంది, ఒకసారి వెళ్ళేసి చూద్దాము, నేను కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి. ఇక సపరేట్ మనీ వెళ్ళడం ఏముంది, ఈ కిరాయికి వెళ్ళినట్టు ఉంటుంది, మనం కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి. సరే సరే ఆయన 2500 ఇస్తాడు కాబట్టి సరేలే మామ వస్తలే అని చెప్పాను. చూద్దాం, అడిగి పోయిన తర్వాత చూపిస్తాను మీకు ఏ వెరైటీ ఎంత రేట్ ఉందనేది ప్రతి ఒక్కటి పర్టికులర్గా మీకు అవి ఇమేజ్తో సహా ప్రైస్తో సహా మెన్షన్ చేసి చూపిస్తాను. మన వాళ్ళకి, మన వ్యూవర్స్ కానీ, మన సబ్స్క్రైబర్స్కి, మన కస్టమర్స్ అనొద్దు, నార్మల్గా పబ్లిక్ ఎవరికైనా సరే బయటతో కంపేర్ చేస్తే ఎంత బయట కానీ అక్కడ కానీ ఎంత డిఫరెంట్ వస్తుంది అనేది మీరే కంపేర్ చేసుకొని చూసుకొని, ఒకవేళ అక్కడ తీసుకొచ్చుకుందామని అనుకుంటే తీసుకొచ్చుకోవచ్చు అనమాట. హెవీగా అయితే చాలా అమౌంట్ డిఫరెంట్ ఉంటుంది కదా. సరే కొంచెం అయితే ఏదైనా షాప్లో దగ్గర తెచ్చుకున్నా పర్లేదు. ఒకవేళ హెవీగా తీసుకురావాలనుకున్న వాళ్ళు ఒకరోజు అక్కడికి పోయి అయినా చూసుకొని తీసుకొచ్చేలాగా ఉంటుంది. నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ టైప్లో ఏది ఎంత కాస్ట్ పడుతుంది అనేది మీకు అన్ని ప్రతిదీ క్లియర్గా చెప్పేస్తాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. మన వ్యూవర్స్కి అయితే కొంచెం యూజ్ అయ్యేలాగా చెప్తాను. మధ్యలో క్యాబ్ పెట్టుకున్నారు చూడండి, అతనికి అనమాట ఇప్పుడు మనం వెళ్ళేది. చివరి కూర్చున్న అనేది ఐరన్ షాప్ అనమాట, సిమెంట్ ఐరన్ షాప్ అనమాట. గిన్నెవాయిలు ఉంటుంది. పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. కరెక్టు ఎలకతుర్తి దాటిన తర్వాత, అంటే ఎట్లా అంటే వరంగల్ దాటిన తర్వాత హన్మకొండ దాటిన తర్వాత అసన్పర్తి వస్తుంది. అసన్పర్తి దాటగానే ఎలకతుర్తి ఒక 1 కిలోమీటర్ వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మట్టిబాట ఉంటుంది అనమాట. ఇది అంతకుముందు కొంచెం గలీజ్గా ఉంటుండే రోడ్డు, ఇప్పుడు మంచిగా నీట్గా అయిపోయింది. నీట్గా అంటే కంకరేసి మంచిగా దొక్కిచ్చారు అనమాట. అంటే గ్రానైట్ లారీలు వెళ్తాయి కదా, అందుకనే క్లియర్గా చేశారు. ఇది చూడండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఈ మొత్తం ఫ్యాక్టరీలే ఉన్నాయన్నమాట. గ్రానైట్ ఫ్యాక్టరీలే ఉన్నాయి. నార్మల్గా మొత్తం ఫస్ట్ అయితే మేము చూసుకుంటూ చివరికి వెళ్ళామన్నమాట. ఎగ్జాక్ట్లీ ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి, ఒక 30-35 గ్రానైటే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాం. ఇది ఫస్ట్ మేము ఆగింది, మధ్యలో ఒకసారి ఆగాను, పెద్దగా అనిపించింది. అది చూస్తే మాకు 55 రూపీస్ చెప్పాడు. అది బ్లూ. ఏంటంటే యాక్చువల్గా ఇందులో బ్లూలో కూడా చాలా రకాలు ఉంటాయంట. రాయల్ బ్లూ అని, ఐస్ బ్లూ అని, ఇంకా సఫారీ బ్లూ అని అట్లా ఉంటాయన్నమాట. ఇప్పుడు మాకు చూపించింది అయితే అది ఏంటంటే ఐస్ బ్లూ అని చూపించాడు. అది 55 రూపీస్ అని చెప్పాడు. సరే అది తనకేమో రాయల్ బ్లూ కావాలంట. సరే ఇంకో షాప్కి వెళ్దామని చెప్పేసి వేరే షాప్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది ఎక్కడ అంటే ఇప్పుడు ఇది రెండో షాప్ అంటే నార్మల్ మేము వెళ్ళేది. ఇది ఐరన్ షాప్ అని చెప్పాను కదా, స్టీల్ షాప్ ఉందని. అతను అంతకుముందు ఆయన ఇంటి కోసం అని చెప్పేసి ఈ షాప్లో తీసుకొచ్చాడంట. సో మరి అక్కడికి వెళ్దాం ఏంటంటే ఇక్కడికైతే వచ్చాము. వాస్తవానికి ఇక్కడ బ్లూ అయితే చాలా రకాలు ఉన్నాయి. ఈ షాప్లో అయితే బ్లూ చాలా రకాలు ఉన్నాయి. ఒక 5-6 రకాలు ఉన్నాయని చాలా పేర్లు చెప్పాడు. సఫారీ బ్లూ అని, ఐస్ బ్లూ అని, రాయల్ బ్లూ అని, గ్రీన్ బ్లూ అని చాలా చెప్పాడు.
ఇది చూడండి, ఇది ఎంత చెప్పాడంటే కాస్ట్ యావరేజ్గా ఆయన 60 రూపీస్ చెప్పాడు. కరెక్ట్ 60 పడుతుంది. ఇందులో ఇంకొంచెం రకాలు ఉంటుంది, 65 పడుతుందని చెప్పాడు. ఏంది బ్లూ వరకు మాత్రమే నేను చెప్పేది. చూడండి బ్లూవే మీకు చూపిస్తున్నాను చూడండి, అది బ్లూవే, ఇది బ్లూవే. ఇక్కడ చాలా రకాలు కనిపించినాయి బ్లూ, మనకు ఎదురు కనిపిస్తుంది చూడండి, అది బ్లూనే. ఈ రైట్ సైడ్లో ఇది ఈ రెడ్ కలరు, ఇది కూడా సేమ్ 65 చెప్పాడండి. అయితే ఇది ఏంటంటే బ్లూ అంటే స్టోన్ అనేది బ్లూ అన్నమాట. కాకపోతే ఏంటంటే పైన కొంచెం షైనింగ్ అనడానికి పాలిష్ చేస్తారు. అయితే ఇది ఓన్లీ కలరేనా అని మేము అడిగితే మాకు వెనకాల పక్క వాటర్ పోసి చూపించాడండి. వాటర్ పోసి చూపిస్తే బ్లూకి వాటర్ పోసి చూపించడం వల్ల బ్లూ స్టోన్ కనబడుతుంది వెనకాల సైడ్. కాకపోతే అంత షైన్ కాదు, ఓన్లీ అది ఒరిజినల్ స్టోన్ అన్నమాట, ఒరిజినల్గా కలరు. ముందుకు వచ్చేసరికి షైనింగ్ వేసేసరికి అట్లా వస్తుంది. ఇది వచ్చేసి దీన్ని లంబోదర అంటారంట. అంటే వరండాలో వేసుకోవడానికి, కొంచెం కాలు స్లిప్ కావడం జారకుండా ఉండడానికి మెట్లకు కానీ దానికి కానీ దీనికి కానీ వేస్తారంట. ఇది వచ్చేసి మూడో షాప్, ఇంకో షాప్కి వెళ్ళాం, మళ్ళీ ఇంకో షాప్లో చూద్దామని చెప్పేసి. సారీ, ఇది రెండో షాపే, ఇంకా మేము ఇక్కడే ఉన్నాము చూస్తున్నాము. ఇది చూడండి ఎంత షైనింగ్గా ఉంది. ఇది ఎంత కాస్ట్ అని చెప్పేసి అడిగాను నేను. ఇది 90 రూపీస్ పడుతుందని చెప్పాడు. కొంచెం షైన్ ఎక్కువ వచ్చింది, బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే రాయల్ బ్లాక్ లాగా ఉంది, అది బ్లాక్ అని చెప్పాడు. అది 90 రూపీస్ పడుతుంది అని చెప్పాడు. ఎందుకు హెవీ కాస్ట్ అంటే అది కొంచెం లుక్ మంచిగా ఉంటుంది కాబట్టి అది అన్నాడు. ఇది ఇంకొక షాప్కి వెళ్ళాం, థర్డ్ షాపు. ఆల్మోస్ట్ చివరికి పోయినాం అనమాట. చివరిలో చాలా ఉన్నాయి ఇంకా. చివరిలో ఒక 10-15 ఉన్నాయి ఇటు పక్కల అని. ఇది లాస్ట్ నుంచి రెండో షాప్ అనుకుంటా, అక్కడికైతే వెళ్ళాము. ఇందులో ఒకటే రకం ఉంది బ్లూ. సో వద్దని చెప్పేసి మేము అడిగిన రాయల్ బ్లూ అయితే లేదని చెప్పాడు. కాకపోతే మా దగ్గర కొన్ని మోడల్స్ ఉన్నాయి చూద్దురండి అని చెప్పేసి తీసుకుపోయాడు. ఇతను కూడా 60 చెప్పాడు. నార్మల్గా ఒక ఫస్ట్ పోయిన షాప్ మాత్రమే బ్లూ 55 రూపీస్ చెప్పాడు. ఇతను 60 చెప్పిండు. కాకపోతే ఏంటంటే మాకు కావాల్సిన రాయల్ బ్లూ లేదని చెప్పేసి మేమైతే షాపులన్నీ తిరుగుతున్నాము. ఇది చూడండి. అయితే వీటి మందం వచ్చేసి కూడా సేమ్ ఎలకతుర్తి దగ్గరలో, మా దగ్గరలో గ్రానైట్ అన్నీ ఒకటి 17 mm మందమే ఉంటాయి అని చెప్పాడు ఆయన. ఏ షాప్లో చూసినా అంతే ఉంటాయి 17 mm అని అన్నాడు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం తక్కువ అనిపించింది, చూడడానికి తక్కువ అనిపించింది నాకు. సరే కొలిస్తే సేమే ఉంటుంది కావచ్చు, కాకపోతే ఏంటంటే ఎంఎంలో మనం గుర్తుపట్టలేము కదా. ఇది చూడండి, అక్కడ అడిగాను కదా 90 రూపీస్ అని చెప్పింది. ఇక్కడ కూడా ఉంది మంచిగా డార్క్ బ్లాక్, బాగుంది, షైనింగ్ ఉంది. అంటే మనం కనపడతాం చూడండి, అక్కడ నేను నిలబడి వీడియో తీస్తుంటే నా ఇమేజ్ అలా కనబడుతుంది. అందుకే 90 రూపీస్ అన్నాడేమో అనుకున్నా నేను. కాకపోతే బార్గింగ్ ఉంటుంది, ఫిక్స్ రేట్ ఏం కాదు ఇక్కడ. ఇది చూడండి, అది కలర్ వేయడం అంటే నార్మల్గా స్టోన్ కట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏ రకం స్టోన్ అయితే, అంటే రెడ్ స్టోన్ అయితే రెడ్ కలరు, రెడ్ పాలిష్, బ్లూ కలర్ అయితే బ్లూ పాలిష్, బ్లాక్ అయితే బ్లాక్ పాలిష్ చేస్తారన్నమాట. ఇది లాస్ట్ షాప్ అండి. అటు చివరికి వెళ్ళాము. చివరిలో మాకు ఇక్కడ చాలా టైం పట్టింది. ఎందుకు అనంటే ఇక్కడ ఒక బ్లూ ఉంది, అది రాయల్ బ్లూవే అని అన్నాడు. కాకపోతే ఏంటంటే మా వానికి నచ్చింది అది. ఓకే, ఇది కొంచెం షైన్ ఎక్కువ ఇచ్చింది అన్నమాట. షైన్ మంచిగా అనిపించింది. మంచిగా సరికి ఇదే అండి, వాడు ఇదే కావాలని పట్టిండు నార్మల్గా. కాకపోతే ఏంటంటే ఇలా ఒక ట్విస్ట్ జరిగింది, ఏంటనేది మీకు చెప్తాను. ఆల్రెడీ ఆయన ఎంత చెప్పాడంటే 65 రూపీస్ చెప్పాడు మాకు ఇక్కడ. 65 చెప్పి అతను ఇంకా వేరే ఉంది చూపిస్తాను పండి అది అని. మావాడు ఏంటంటే 40 రూపీస్కి ఇవ్వమని చెప్పాడు. 40 రూపీస్కి ఇవ్వలేను, 60 రూపీస్కి ఇస్తా అని చెప్పాడు. 60 కాస్త వాడిని నేను పెంచలేను, డైరెక్ట్ 40 నుంచి 50కి వచ్చాడు ఒకటేసారి. 50 పెట్టగలుగుతా, అంతకు మించి పెట్టలేను అని చెప్పాడు. లేదండి 50, 80 అండి, 55 అండి అని చెప్పేసి మేము దగ్గర ఇక్కడే ఒక 1 అవర్ ఉన్నాము ఇదే స్టోన్ గురించి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓకే ఫిక్స్ అయిపోయింది, 53కి వచ్చిండు, లాస్ట్కి 50కి వచ్చిండు, మళ్ళీ ఇచ్చేసుకోవాలి 2 రూపీస్ ఫీట్కి అని చెప్పాడు. మనకు 600 ఫీట్స్ అంటే 1200 పడుతుంది. సరే వేరే వాళ్ళని అడిగి ఇవ్వాలని చెప్పాడు. ఇక్కడ చూడండి, ఆ బ్రో చూపిస్తున్నారు చూడండి, అది క్రాక్ వచ్చింది నార్మల్గా. అయితే ఒకటే బండ కావచ్చు క్రాక్ వచ్చిందని చెప్పేసి ఇది పక్క పెట్టి ఇంకోటి ఇవ్వండి అని చెప్పాము. అయితే అతను ఏమంటుండంటే
లేదు అది క్రాక్ కాదు గీత అది అని చెప్పి చెప్తుండు. సో మేమేమనుకున్నామంటే ప్రతి ఒక్క బండకు అలానే ఉంది. అంటే ఆ బండనే అలా ఉందన్నమాట. సో అందుకని ఆయన 50 రూపీస్ వరకు అంత మేము పెంచకపోయినా కూడా అక్కడి వరకు వచ్చిండు అని అంటే అది అయిపోయింది. ఇక మేమైతే లంచ్ ఆకలి అవుతుందని చెప్పేసి ఇదైతే పక్కన పెట్టి ఫస్ట్ తినేసి వద్దాం పా అని చెప్పేసి బయటికి పోయి బిర్యానీ అయితే తినేసి వచ్చినాము. అయితే ఆ బండ మేము చూసుకోవడం చాలా సేఫ్ అయింది. ఎందుకనంటే 50 రూపీస్‌కి ఇస్తా అన్నాడు. హమాల్ మమ్మల్ని పెట్టుకోమన్నాడు. ఆల్రెడీ హమాల్ వాళ్ళు వచ్చి అది జరుపుతుంటే చూసినామన్నమాట మేము. మధ్యలో క్రాక్ ఇచ్చింది. సరే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఏదైనా క్రాక్ ఇచ్చినా గానీ ఏదైనా సైడ్‌కి మంచిగా ఉన్నా అది వదిలిపెట్టి కొలుస్తారంట. ఇతనేమంటుండు ఏం కాదు ఏసుకోండి ఇక అది క్రాక్ కాదు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుండు. సో మాకు డౌట్ వచ్చేసింది. సరే ఆ ఒక్క బండ ఇంకో బండ చూద్దామని చెప్పేసి ఇంకో బండ చూసినాం. అదే అట్లే ఉంది. ఇంకో బండ చూసినాం. అదే అట్లే ఉంది. వద్దులే అని చెప్పేసి తినడానికి పోయినాం. తినడానికి పోయి వచ్చి ఇప్పుడు మళ్ళీ సెర్చ్ చేయడం మొదలుపెట్టినాం. మేము పొద్దున 10 గంటలకు పోయినాము. 10 గంటలకు పోతే తిరగడము 2:30కేమో తిన్నాము. మళ్ళీ స్టార్ట్ చేసినాము. దాదాపు అక్కడ ఒక 30, 35 షాపులు ఉంటే మేము ఒక 5, 6 వదిలిపెట్టి అన్ని షాపులోకి వెళ్ళినాం అన్నమాట. అన్నిట్లో మా మామ అయితే కొంచెం మెచ్చట్లేదు. అంటే నార్మల్‌గా అతను ఒక మైండ్‌లో ఫిక్స్ అయ్యి వచ్చాడు రాయల్ బ్లూ కావాలి అని. ఉన్నాయి బ్లూలు కాకపోతే అంత కనెక్టివిటీ లేదు. ఇందాక ఒక షాప్‌లో అంతా కనెక్ట్ అయిపోయింది. అయితే మేబీ నాకు తెలిసి అది క్రాక్ వచ్చిందని చెప్పేసి అది ఎక్కువ షైన్ చేశారేమో అని నాకు అనిపించింది. కొంచెం లుక్‌గా రావడానికి. కాకపోతే ఏందంటే అది ఒక్క బండ కాదు. అది మొత్తం సెట్ అక్కడ ఉన్న సెట్ మొత్తం మధ్యలో అలానే ఉంది. ఇట్లా లైన్ ఉంది. ముందు సైడ్ ఒకటే కాదు వెనకాల సైడ్ ఉంది. సో ఎప్పుడైనా రేట్ మాట్లాడుకున్న తర్వాత కూడా బండ్లు లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి మనము. చూసుకుంటూ మళ్ళీ కొలతలు కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. లేకపోతే మనమే లాస్ అవుతాము. ఇక్కడ ఇంకొకటి బ్రాండెడ్ షాప్ ఉంది అని అంటే సరే అందులో కూడా చూద్దామని చెప్పేసి ఆగినాము. ఇది కాదు దీని తర్వాత వస్తుంది. ఇది ఇది దీని తర్వాత వచ్చేదానికంటే ముందుంది ఇది. పర్లేదు ఇది కూడా చూద్దామని చెప్తే అక్కడ ఆగేసి చూసినాము. ఇగో ఇది వైట్ వచ్చింది చూసారా? ఈ వైట్ కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుందని చెప్పారు. ఎంత పడుతుందని అంటే మా సేట్ కొంచెం లోపల ఉన్నాడు. వచ్చిన తర్వాత చెప్తాను అని చెప్పాడు. నాకు తెలిసి అయితే ఎక్కువే పడుతుంది. ఇదే కొంచెం కాస్ట్లీ అంటే బాగానే బ్రాండెడ్ లాగా అనిపించింది. ఎందుకంటే ముందు డెమోకు పెట్టారు చిన్నవి. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చూపిస్తాము అని చెప్పేసి. ఇందులో కొంచెం వెరైటీస్ ఉన్నాయి. మంచి వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇట్లా రెడ్ స్టోన్ ఉంది చూసారా? రెడ్ స్టోన్కి అయితే కొంచెం తక్కువ అంటారు. ఇది లంబోదరే ఇది కూడా. ఏంటంటే వరండా కానీ మెట్లకు కానీ వేసుకోవడానికి కొంచెం పైన స్క్రాచెస్ ఉంటాయి అన్నమాట. ఇది కొంచెం రేట్ ఎక్కువ. 90 రూపాయలు ఇంతకుముందు చెప్పాను కదా. 90 అంటే 80కి ఇస్తాడేమో ఒక 10 రూపీస్ అట్లా ఇట్లా. ఇది ఒకటి వైట్ ఉంది చూడండి. మన టైల్స్ మాదిరిగా ఉంది. ప్యూర్ వైట్ ఉంది. మొత్తం వైట్ స్టోన్ దీన్ని ఏమంటారు వైట్ స్టోన్ లాగానే ఉంది. అది ఎంత సార్ కాస్ట్ అని అంటే అది ఎక్కువనే పడుతుంది సార్ అన్నారు అంతే. మరి మమ్మల్ని చూసి చెప్పాడా ఎట్లా నాకు అర్థం కాలేదు. మేము తిరుగుడు చూసి వీళ్ళు ఎలా తీసుకుంటారో తీసుకోరో అని చెప్పేసి అనుకున్నట్టుంది. ఇక్కడ చూడండి బండను ఎలా కోస్తుర్రు ఏంది అనేది కొంచెం మిషన్ నాకు దగ్గరలో అనిపించింది. మీకు చూపిద్దామని చెప్పేసి పెట్టేసిన. పెద్ద బ్లేడు కరెక్ట్గా వస్తుంది. వాటర్ మాత్రం కంపల్సరీ అనమాట. ఎందుకంటే హీట్ అవుతుంది కదా. బ్లేడ్ హీట్ అయిపోతుంది అని చెప్పేసి ఇటు వీల్ తిరుగుతూనే ఉంది. వాటర్ పోస్తూనే ఉంది. మరి హెవీ సౌండ్ తోటి అయితే వస్తున్నాయి. నేను సౌండ్ తీసేసాను. చాలా హెవీ సౌండ్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇది పొడుగుతా ఒక 2 కిలోమీటర్ల లోపలికి స్ట్రెయిట్‌గా వచ్చేసాం అనమాట. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్‌కి వచ్చేసరికి ఇటు రైట్ తిరిగిన తర్వాత ఇందులో చాలా ఉన్నాయి ఇక. ఇవన్నీ అవే ఒక గల్లీ మాదిరి ఉంది. అక్కడంటే గ్యాప్ తోటి వచ్చింది కానీ ఇక్కడ గ్యాప్ తోటి రాలేదు. ఫుల్‌గా వచ్చేసాయి అన్నమాట. ఫుల్‌గా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లాస్ట్ వరకు ఉన్నాయి. ఈ లాస్ట్‌లోనే అంతకుముందు మేము చూసింది ఆయన నచ్చింది. కాకపోతే ఏంటంటే బండి క్రాక్ ఇచ్చేసి మళ్ళీ కరెక్ట్ లోడ్ చేసే టైంలో వద్దని చెప్పాము. అమలు వాళ్ళు వచ్చి టేస్తున్నప్పుడు చూసాం. ముందు సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గీత అనుకున్నాం. లెఫ్ట్ సైడ్ వెనకాల చూసేసరికి వెనకాల సైడ్ ఉండేసరికి క్రాక్ అని చెప్పేసి వద్దని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నాము. 50 తోటి ఫైనల్ అయిపోయిన తర్వాత 50 రూపాయలతోటి. బండలు చూడండి అట్లా మెజర్మెంట్ ప్రకారం ముందు కట్ చేసుకొని తర్వాత
ఆ బ్లేడ్ కిందకి వాళ్ళ ప్రకారం వాళ్ళు మెజర్మెంట్ చేసేస్తారనమాట. ఇంక మొత్తానికైతే ఇక్కడికి వచ్చేసినాం మళ్ళీ. అంతకుముందు తీసుకున్నాడని చెప్పాను కదా అన్న. ఆ అన్న దగ్గరికి ఇక్కడనే వాస్తవానికి ఇక్కడనే చాలా ఉన్నాయి. బ్లూ రకాలు ఒక 10 రకాలు ఉన్నాయి. మొత్తం 5, 6 ఉంటాయంట. అందులో మేమైతే ఒక 10 సెట్లు అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి ఉన్నాయి. ఇది కూడా బ్లూవే చూడండి. లాస్ట్‌కి ఇక్కడనే ఫైనల్ చేసినాము. కాకపోతే ఇది కాదు, ఇగో ఇది ఫైనల్ చేసేసినాము. నార్మల్‌గా మావాడైతే 50కి ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టనని చెప్పిండు. వాళ్ళు ఇయ్యమని చెప్పిర్రు. లాస్ట్‌కి 55కి కూడా ఇవ్వము అది ఇది అని చెప్పేసిర్రు. చాలా అన్నారు అన్నమాట. మేము 50 అడిగినప్పుడు 50 కాదు సార్ 55 కూడా ఇయ్యము అని చెప్పారు కానీ లాస్ట్‌కి వచ్చేసరికి 50కి ఇచ్చారు. విత్ అమాలి వాళ్ళదే. వాళ్ళే లోడ్ చేసి ఇచ్చారు. బండి మనది కాబట్టి. ఆ లోడ్ చేస్తున్నప్పుడు కొంచెం వీడియో తీయడం కుదరలేదు. అది పట్టుకోవడం అది చేయడం. ఇక మొత్తానికి పెట్టిన తర్వాత థ్రెడ్ కూడా వాళ్ళు సాయం చేశారు. దారం కట్టనీకి, తాడు కట్టనీకి. నేను కట్టుకున్నా ప్లస్ వాళ్ళు కూడా సాయం చేశారు నాకు. ఇక మొత్తానికి నైట్ అయితే అయిపోయింది. మళ్ళీ హన్మకొండకి ఎంటర్ అయిపోయాం. ఎల్కతుర్తి దాటి హన్మకొండకు వచ్చేసాం. నైట్ అయిపోయింది. పొద్దున 10కి పోయినా మేము. ఇదైతే కొంచెం నేనే కిరాయే చూసి తీసుకున్నాను. సరే మనకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటే చాలా లేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఆ షాప్ అతను కాబట్టి అతనికంటే అమ్మాయిలు వచ్చారు. వాళ్ళు ఇవాళ 31st మళ్ళీ డిన్నర్ చేసుకుంటూ కూడా మనవి కొన్నే ఉన్నాయని చెప్తే అతని షాప్ అతను కాబట్టి అతనికి వీళ్ళు అమ్మాయిలు సరే దించుతాంలే అని చెప్పేసి ఓన్లీ 5 + 3 8 బండలే ఇతనియి. 8 బండలైతే దించారు. ఇక మా మామకే ఉంది. మా మామ అమలి వాళ్ళకి వస్తున్నప్పుడే ఫోన్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే లేదన్నా మేము ఇంటికి వెళ్ళిపోయినాము అని చెప్పేసి అన్నారు. ఇంకొకరేమో పార్టీలో ఉన్నామన్నా ఇప్పుడు రాలేము అని చెప్పిర్రు. ఇక మామయ్య ఇప్పుడు అవుతుందో కాదో అని చెప్పేసి నేనే ఇక బండి ఇక్కడ పెట్టేసి వెళ్తున్నా మామ మీ ఇంటి దగ్గర. ఇక నువ్వే ప్రయత్నం చేసుకో. నైట్ అయిపోయింది అప్పటికే 8:30 అట్లా అవుతుంది అని చెప్తే మా మామ ఫోన్ల మీద పడిపోయింది. ఇక ఎవరికి ట్రై చేద్దామని చెప్పేసి. కాకపోతే ఏంటంటే రేపు ఫస్ట్ మళ్ళీ కొత్త సాలు అంటారు. కొత్త సంవత్సరం ఎవరైనా పిలిస్తే ఎలా అని చెప్పేసి కొంచెం అదవుతుండు. కాకపోతే ఏంటంటే నాకు నైట్ 11కే ఫోన్ చేసి అన్లోడ్ అయిపోయింది రా అల్లుడు అని చెప్పాడు. తీరా చూస్తే అప్పుడు 11 అవుతుంది. సరే నేను మార్నింగ్ తీసుకెళ్తాలే వెహికల్ అని చెప్పా. ఇంకా వెళ్తున్నా వాళ్ళ ఇంటికే. వాస్తవానికి అన్లోడ్ చేశారంట. అతను ఫ్రెండ్స్ వచ్చిర్రు అందరు. ఇక ఫ్రెండ్స్ని పిలిపించినంట. ఇక వేరే ఆప్షన్ లేదని చెప్పేసి అతని ఫ్రెండ్స్ అందరినీ ఒక 6 మెంబర్స్ని పిలిచేసి 6-7 మెంబర్ని పిలిచి అప్పుడే నైటే అన్లోడ్ చేయించాడు. చేపించేసి ఇక వాళ్ళ 31st పార్టీ ఇక్కడే చేసుకున్నారట. కాకపోతే కొంచెం హెవీ పని ఇది. కొంచెం ప్లాన్ ప్రకారం కరెక్ట్గా చేయాలి. కొంచెం మిస్ అయితే చాలా డేంజర్. ఎందుకంటే చాలా 10 ఫీట్ల వెడల్పుతోటి 3 ఫీట్ల వెడల్పు 10 ఫీట్ల పొడవు 3 ఫీట్ల వెడల్పుతోటి ఒక్కొక్కటి నేను అడిగా అక్కడ ఎంత వెయిట్ వస్తుందని 150 కేజీలు అని చెప్పాడు. నార్మల్గా అప్రాక్సిమేట్లీ ఒక 150 కేజీలు ఉంటుంది ఒక బండ అని చెప్పిండు. సో కొంచెం జాగ్రత్తగా దించాలన్నమాట. మొత్తానికి దించైతే పెట్టేసిర్రు. ఇంక నేను వెహికల్ తీసుకెళ్తున్నానని మామ ఇంటి దగ్గర లేకుండే. మామ వెళ్తున్నా అని ఫోన్ చేసి చెప్పి బయలుదేరా.